ఇప్పటి వరకు లెక్కల్లో సాధారణ కమిషన్ మొత్తం అమ్మకాలపై ఏ విధంగా లెక్కించాలి, కన్సైన్మెంట్ ఖాతాలో ఏ విధంగా తీసుకోవాలి అనే అభ్యాసాలను చూడడం అనేది జరిగింది. ఈరోజు క్లాస్లో సాధారణ కమిషన్తో పాటుగా డిక్రేడరీ కమిషన్ గనక ఇచ్చినట్టయితే మరి ఏ విధంగా లెక్కించడం జరుగుతుంది, కన్సైన్మెంట్ ఖాతాలో ఏ విధంగా తీసుకోవడం జరుగుతుంది అనే విషయాన్ని ఈ క్లాసులో చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ సాధారణ కమిషన్ అంటే కన్సైని అమ్మకాలు జరిపినందుకు చెల్లించే కమిషన్ను సాధారణ కమిషన్ అని పిలవడం జరుగుతుంది. మరి డిక్రేడరీ కమిషన్ అంటే రాని బాకీలను వసూలు చేసినందుకు లేదా రాని బాకీల వల్ల ఏర్పడే నష్టాన్ని నివారించేందుకు నగదు అమ్మకాలతో పాటుగా అరువు అమ్మకాలపై అంటే మొత్తం అమ్మకాలపై కన్సైనీకి చెల్లించే కమిషన్ను డిక్రేడరీ కమిషన్ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ డిక్రేడరీ కమిషన్ను మనం ఏ విధంగా లెక్కించడం జరుగుతుంది, లెక్కలో ఏ విధంగా చూపించడం జరుగుతుంది అనే విషయాన్ని ఈ క్లాసులో ప్రధానంగా చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ మరి లెక్క గనక చూసినట్టయితే నిజామాబాద్లోని లక్ష్మణ్ కామారెడ్డిలోని వెంకట్కు కేసు ఒక్కింటికి ₹2000 చొప్పున 100 కేసుల సరుకును కన్సైన్మెంట్ పై పంపాడు. కన్సైనర్ బీమా ₹2000, రవాణా ₹3000 చెల్లించాడు. ఒక్కొక్క కేసు ₹2600 చొప్పున 100 కేసుల సరుకును అమ్మినట్లు తెలియజేస్తూ వెంకట్ అకౌంట్ సేల్స్ పంపించాడు. వెంకట్ డాక్ డ్యూస్ ₹2000, రవాణా ₹500, గిడ్డంగి ఖర్చులు ₹1300, ప్రకటన ఖర్చులు ₹500 చెల్లించాడు. వెంకట్ సాధారణ కమిషన్ 3%, డిక్రేడరీ కమిషన్ 2% మినహాయించుకొని మిగతా మొత్తాన్ని బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా కన్సైనార్కు పంపించాడు. కన్సైనార్ పుస్తకాలలో అవసరమైన ఖాతాలు చూపండి. మనకు లెక్క ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం లెక్కను ఏం చేయాలి అంటే విశ్లేషణ చేయాలి. విశ్లేషణ చేయాలి అని అంటే వర్కింగ్ నోట్స్ అనేవి తయారు చేసుకున్నట్టయితే మనకు లెక్క సులభం కావడం అనేది జరుగుతుంది. మరి వర్కింగ్ నోట్స్ చూసినట్టయితే ఈ లెక్కలో మరి కన్సైనార్ ఎవరు, కన్సైనీ ఎవరు అనే విషయాన్ని మనం చూడాలి. మరి ఇక్కడ ఎవరు ఎవరికి సరుకు పంపుతున్నారు? నిజామాబాద్లోని లక్ష్మణ్ కామారెడ్డిలోని వెంకట్కు పంపుతున్నాడు. కాబట్టి కన్సైనార్ లక్ష్మణ్, కన్సైనీ వెంకట్. మరి ఇంకా ఈ లెక్కలో మనం ఏం చూడాలి వర్కింగ్ నోట్స్లో అంటే 4 కాలు ఆముబా అనేవి మనం చూడాలి. ఏం చూడాలి? 4 కాలు ఆముబా అనేవి చూడాలి. మరి ఫస్ట్ కా ఏంటిది? కన్సైన్మెంట్ పై పంపిన సరుకు. మరి కన్సైన్మెంట్ పై మొత్తం ఎంత సరుకు పంపడం జరిగింది అంటే 100 కేసులు, ఒక్కొక్కటి ఎంత? 2000 చొప్పున. 100 కేసులు ఒక్కొక్కటి 2000 చొప్పున. కేసు అంటే ఏంటిది? డబ్బాలు. కేసు అంటే ఏంటిది? డబ్బా, కార్టూన్ డబ్బా. ఇక్కడ ఎంత మరి అంటే 100 × 2000 మొత్తం ఎంత? 2 లక్షలు. ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 2 లక్షలు. నెక్స్ట్ కన్సైనార్ ఖర్చులు. కన్సైనార్ ఖర్చులు ఎంత? ఇక్కడ చూసినట్టయితే కన్సైనార్ బీమా ₹2000, రవాణా ₹3000 చెల్లించాడు. ఇక్కడ కన్సైనార్ బీమా ₹2000, రవాణా ₹3000 చెల్లించాడు. మొత్తం కలిపితే ఎంత? 5000. నెక్స్ట్ కన్సైనీ ఖర్చులు. మరి ఇక్కడ కన్సైనీ ఏం ఖర్చు చెల్లించాడు అంటే వెంకట్ డాక్ డ్యూస్
2000, రవాణా రూపాయలు 500, గిడ్డంగి ఖర్చులు రూపాయలు 1300, ప్రకటన ఖర్చులు రూపాయలు 500 చెల్లించాడు. ఇవి ఎవరి ఖర్చులు? కన్సైనీ ఖర్చులు. మనం ఏం చేయాలి? కన్సైనీ చెల్లించిన మొత్తం ఖర్చులను కూడాలి. కూడితే మనకు ఎంత వస్తుంది అని అంటే 4300 రావడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఏంటిది? కన్సైనీ కమిషన్. మరి కన్సైనీ ఏ కమిషన్ చెల్లిస్తున్నాం మనము అంటే సాధారణ కమిషన్ 3%, డిస్క్రిషనరీ కమిషన్ 2%. సాధారణంగా చెల్లించే కమిషన్ 3%, ఈ రాని బాకీలను వసూలు చేసేందుకు చెల్లించే కమిషన్ 2%. అంటే మొత్తం కమిషన్ ఎంత? 5%. అంటే అమ్మకాలపై 5% కమిషను తీసుకోవాలి. మనం మామూలుగా సపరేట్గా 3% లెక్కించిన, 2% లెక్కించిన, మళ్ళీ మనం తీసుకునేది ఎంత లెక్కలో? 5%. కాబట్టి మనకు లెక్కలో సాధారణ కమిషన్ అని ఇచ్చిన, డిస్క్రిషనరీ కమిషన్ అని ఇచ్చిన, అదేవిధంగా అదనపు కమిషన్ లేదా ఓవర్ రైడింగ్ కమిషన్ అని ఇచ్చిన ఈ 3 కమిషన్లను మనం ఒక దగ్గర కూడాలి. కూడి మొత్తం అమ్మకాలపై ఆ శాతం ప్రకారము లెక్కించడం అనేది జరగాలి. మరి ఇక్కడ మనం చూసినట్టయితే 100 కేసులను ఒక్కొక్క కేసు ఎంత అమ్ముతున్నాడు? 2600 చొప్పున అమ్మడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ 2,60,000 ఇంటూ 5/100. ఈ 5 ఎక్కడి నుంచి వచ్చింది? లెక్కలో ఎక్కడ ఉందా? 5% ఉందా? లేదు. అంటే ఏంటిది? సాధారణ కమిషన్ 3%, డిస్క్రిషనరీ కమిషన్ 2%. ఈ రెండు కలిపితే మొత్తం ఎంత? 5%. కాబట్టి మనకి ఇక్కడ ఎంత వస్తున్నది చూస్తే ఈ 2 సున్నాలు క్యాన్సల్, ఈ 2 సున్నాలు క్యాన్సల్. ఇప్పుడు 5 0 0, 5 0 0, 5 6 30 అంటే 0, 5 2 10 ప్లస్ 3 మొత్తం ఎంత? 13. ఇక్కడ 13,000 కమిషన్ రావడం అనేది జరిగింది. మరి అలా కాకుండా మనం ఇక్కడ ఈ విధంగా చూసినట్టయితే మొత్తం 2,60,000, 2,60,000 ఇంటూ 3/100 ఇట్లా చూస్తే ఎంత వస్తుంది? మరి ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, 3 0 3 0, 3 6 18 అంటే ఎంత? 8. ఇక్కడ 3 2 6, 6 1 7, 7,800. ఇది 3% చూస్తే. మరి ఇప్పుడు 2,60,000 మీద మనం 2% చూద్దాం. 2% చూస్తే 2/100. ఈ 2 సున్నాలు క్యాన్సల్, ఈ 2 సున్నాలు క్యాన్సల్. అంటే 2 0 0, 2 0 0, 2 6 12, 1 2. ఇక్కడ ఎంత? 2 2 4, 4 1 ఎంత? 5. ఇక్కడ 5,200. అంటే ఇప్పుడు 7,800 ప్లస్ 5,200. ఈ 200 దీన్ని కలిపితే మొత్తం ఎంత అయింది? 8,000 అయింది. 8,000 ప్లస్ 5,000 మొత్తం ఎంత? 13,000. ఈ విధంగా విడివిడిగా లెక్కించి తీసుకునే బదులు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఈ 2 శాతాలను కలిపి మొత్తం అమ్మకాల పైన లెక్కించడం అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం చేసినట్టయితే మనకు లెక్కలో సులభంగా ఉంటుంది. నెక్స్ట్ మరి అమ్మకాలు చూస్తే మొత్తం అమ్మకాలు ఎంత? 100 డబ్బాలను ఎంత చొప్పున అమ్ముతున్నాడు? 2,600 చొప్పున. అంటే మొత్తం 2,60,000. ఈ 2,60,000 మీదనే మన కమిషన్ అనేది లెక్కించడం జరిగింది అని గుర్తించాలి. ఇక్కడ మరి ముగింపు సరుకు చూస్తే ఉన్నదా లెక్కలో? 0. ఎందుకు అనంటే మనం ఇక్కడ 100 కేసులు పంపినాం, 100 కేసులు అమ్మేసినాం. అంటే ఇక్కడ 100 కేసులు పంపి
80 కేసులు అమ్మితే 20 కేసులు మిగిలినట్టు. మనం 100 పంపితే 100 అమ్మడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ముగింపు సరుకు అనేది లేదు. మరి ఈ లెక్కలో బయానా ఉందా అంటే బయానా లేదు. ఇక్కడ మనకు 0. అంటే ఏ లెక్క ఇచ్చినా ముందుగా మనం ఏం చేయాలి అని అంటే ఈ 4 కాలు ఆముబా అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. కన్సైన్మెంట్ పై పంపిన సరుకు, కన్సైనార్ ఖర్చులు, కన్సైనీ ఖర్చులు, కన్సైనీ కమిషన్, అమ్మకాలు, ముగింపు సరుకు, బయానా ఈ విధంగా రాసుకొని వీటికి సంబంధించిన సమాచారాన్ని ఈ లెక్కలో నుండి మనం ఇక్కడ రాసుకోవడం అనేది చేసినట్టయితే లెక్క సులభంగా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి మనం ఖాతాలను గనక చూసినట్టయితే ఖాతాలను ఏ ఖాతాలను వేయాలి అంటే కన్సైన్మెంట్ ఖాతా, కన్సైనీ ఖాతా, కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. ఇక్కడ ఏంటిది కామారెడ్డి కన్సైన్మెంట్ ఖాతా, వెంకట్ ఖాతా కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. ఇక్కడ కన్సైనీ ఊరు పేరేంది కామారెడ్డి కాబట్టి మనం ఇక్కడ కామారెడ్డి కన్సైన్మెంట్ ఖాతా అని చెప్పేసి టైటిల్ ఉంచడం జరిగింది. కన్సైనీ పేరు వెంకట్ కాబట్టి వెంకట్ పేరును మనం ఇక్కడ ఉంచడం అనేది జరిగింది. మనం లెక్క చేయడము అనేది 4 కాలు ఆముబాతో చేస్తున్నాము. సులభంగా చేయాలి. 10 నిమిషాల్లో 10 మార్కులు సంపాదించాలి కాబట్టి ఈ 4 కాలు ఆముబా అనేవి మనకు ఎంతగానో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. వీటిని మనం లెక్కలో రాయకూడదు. లెక్క చేసేటప్పుడు పెన్సిల్తో వీటిని రాయడానికి ప్రయత్నం అనేది చేయాలి. ఇక్కడ చూస్తే 2వ క, 3వ క, 4వ క ఆ ము బా. ఫస్ట్ క ఏంది కన్సైన్మెంట్ పై సరుకు పంపినప్పుడు కన్సైనార్ ఖర్చులు, కన్సైనీ ఖర్చులు, కన్సైనీ కమిషన్, కన్సైనీ చేసిన అమ్మకాలు, ముగింపు సరుకు, బయానా. మనకు కన్సైన్మెంట్ ఖాతాలో 4 కాలు డెబిట్స్ అయినా, ఆము క్రెడిట్స్ అయినా, బా అంటే బయానా, కన్సైనీ ఖాతాలో బయానా, క్రెడిట్స్ అయినా రావడం జరుగుతుందని చెప్పేసి మనం ఈ విధంగా ముందుగా రాసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ లెక్క చేసేటప్పుడు ఏంది అని అంటే ఈ కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఇవన్నీ మనకు డెబిట్ వస్తున్నాయి, ఇవి క్రెడిట్ వస్తున్నాయి, ఇది క్రెడిట్ వస్తుందని చెప్పేసి మనం గుర్తుంచుకున్నాం. ఈ కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతాకు ఇక్కడ మనం ఏమని రాయాలి, కన్సైనార్ ఖర్చులకు ఇక్కడ ఏమని రాయాలి, కన్సైనీ ఖర్చులకు ఇక్కడ ఏమని రాయాలి, కన్సైనీ కమిషన్ కు ఏమని రాయాలి, కన్సైనీ అమ్మకాలకు ఏమని రాయాలి, ముగింపు సరుకు ఏమని రాయాలి, బయానాకు ఏమని రాయాలని చెప్పేసి మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి, వాటిని గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ కన్సైన్మెంట్ పై సరుకు పంపినప్పుడు ఏమని రాస్తాము, టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. అంటే ఈ కామారెడ్డి కన్సైన్మెంట్ ఖాతాలో డెబిట్స్ అయినా కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా రాసాము అంటే డెబిట్స్ అయినా రాసాము అంటే కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతాలో మళ్ళీ అది ఎటువైపు వస్తుంది, క్రెడిట్ వైపున రావడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఎంత సరుకు పంపడం జరిగింది అంటే మొత్తము 100 × 2000 మొత్తము 2 లక్షల సరుకును కన్సైన్మెంట్ పై పంపడం జరిగింది. మరి ఈ 2 లక్షలు మళ్ళీ మనం ఎక్కడ తీసుకోవాలి, కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతాలో తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి, క్రెడిట్స్ అయినా. ఇక్కడ ఎంత 2 లక్షలు. ఈ 2 లక్షలు మనం ఏ ఖాతా నుంచి తీసుకుంటున్నామో ఆ ఖాతా పేరు ఇక్కడ రాయాలి. ఇక్కడ ఏ ఖాతా నుంచి తీసుకున్నాము, కామారెడ్డి కన్సైన్మెంట్ ఖాతా కాబట్టి ఇక్కడ బై కామారెడ్డి కన్సైన్మెంట్ ఖాతా అని చెప్పేసి రాయాలి. ఇక్కడ ఇది కన్సైన్మెంట్ పై పంపిన సరుకు, ఇక్కడ కన్సైన్మెంట్ పై పంపిన సరుకు, ఇక్కడ కన్సైన్మెంట్ పై పంపిన సరుకు. మరి నెక్స్ట్ కా చూస్తే ఏంటిది, కన్సైనార్ ఖర్చులు. కన్సైనార్ ఖర్చులకు మనం ఏమని రాస్తాము, టు నగదు ఆబ్లిక్ బ్యాంక్ ఖాతా. అమౌంట్ ఎంత, కన్సైనార్ మొత్తం ఎంత ఖర్చు చెల్లించాడు అంటే బీమా ప్లస్ రవాణా మొత్తం ఎంత 5000 కాబట్టి ఇక్కడ 5000. మనం నగదు ఖాతా వేస్తున్నామా, వేయడం లేదు. నగదు ఖాతా వేస్తే నగదు ఖాతాలో క్రెడిట్ వైపున
బై కామారెడ్డి కన్సైన్మెంట్ ఖాతా అని చెప్పేసి రాసేవాళ్ళము. కాబట్టి దీన్ని ఇక్కడ ఒకటే ఖాతాలో మనం నమోదును చూపించడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ కన్సైనీ ఖర్చులు, ఈ కన్సైనీ ఖర్చులకు ఇక్కడ మనం ఏమని రాయాలి? ఈ కన్సైనీ ఖర్చులు కానీ కమిషన్ కానీ అమ్మకాలు అని వచ్చిన దగ్గర మనం ఏమని రాయడం జరుగుతుంది అని అంటే కన్సైనీ పేరును రాయాలి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక్కడ కన్సైనీ పేరు వెంకట్, కాబట్టి టు వెంకట్ ఖాతా లెక్కలను బట్టి కన్సైనీ పేరు అనేది మారడం జరుగుతుంది. టు వెంకట్ ఖాతా ఇన్ ద బ్రాకెట్ కన్సైనీ ఖాతా. మరి ఇక్కడ అమౌంట్ చూస్తే ఎంత? 4,300. ఇక్కడ డాక్ డ్యూస్ 2,000, రవాణా 500, గిడ్డంగి ఖర్చులు 1,300, ప్రకటన ఖర్చులు 500, అన్ని కలిపితే మనకి ఎంత? 4,300. ఇక్కడ 4,300 తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ కామారెడ్డి కన్సైన్మెంట్ ఖాతాలో డెబిట్ వైపున టు వెంకట్ ఖాతా అని రాసాం కాబట్టి ఇప్పుడు వెంకట్ ఖాతాలో మనం ఎటువైపు తీసుకోవాలి? క్రెడిట్ వైపు తీసుకోవాలి. ఇక్కడ వెంకట్ ఖాతాలో క్రెడిట్ వైపున మనం అమౌంట్ తీసుకున్నట్టయితే ఈ 4,300 ఏ ఖాతా నుంచి తీసుకున్నాము? కామారెడ్డి కన్సైన్మెంట్ ఖాతా. ఇక్కడ మనము బై కామారెడ్డి కన్సైన్మెంట్ ఖాతా అని చెప్పేసి రాయాలి. ఇదేంటి? కన్సైనీ ఖర్చులు. నెక్స్ట్ కన్సైనీ కమిషన్. మరి కన్సైనీ కమిషన్ కు మనం ఏమని రాయాలి? ఇంతకుముందు చెప్పుకున్నాం, కన్సైనీ 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 అనే పదం కనబడితే ఇక్కడ ఏమని రాస్తాము? కన్సైనీ పేరు అనేది రాస్తాము లెక్కను బట్టి. మరి ఇక్కడ కన్సైనీ కమిషన్ అంటే ఇక్కడ ఏమని రాయాలి? టు వెంకట్ ఖాతా ఇన్ ద బ్రాకెట్ కన్సైనీ ఖాతా. కామారెడ్డి కన్సైన్మెంట్ ఖాతాలో డెబిట్ సైన్ టు వెంకట్ ఖాతా అని రాయడం జరిగింది కాబట్టి వెంకట్ ఖాతాలో ఇప్పుడు మళ్ళీ ఎటువైపు తీసుకోవాలి? క్రెడిట్ వైపున తీసుకోవాలి. ఇక్కడ అమౌంట్ మరి కమిషన్ ఎంత వచ్చింది మనకు లెక్కిస్తే? డెల్క్రేడరీ కమిషన్, సాధారణ కమిషన్ రెండు కలిపి లెక్కిస్తే ఎంత వచ్చింది? 5% ఎంత? 13,000. అంటే ఇక్కడ 13,000 కమిషన్ తీసుకున్నాము. ఈ మొత్తాన్ని మళ్ళీ కన్సైనీ ఖాతాలో క్రెడిట్ సైన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ 13,000 మనం ఇక్కడ ఏ ఖాతా నుంచి తీసుకున్నాము అంటే కామారెడ్డి కన్సైన్మెంట్ ఖాతా, కాబట్టి బై కామారెడ్డి కన్సైన్మెంట్ ఖాతా ఇన్ ద బ్రాకెట్ కన్సైనీ కమిషన్. మరి ఇక్కడ 4 కాలు కంప్లీట్ కావడం అనేది జరిగింది. నెక్స్ట్ హాము బా. మరి ఇక్కడ అమ్మకాలు చూస్తే ఇక్కడ ఏంటిది? కన్సైనీ చేసిన అమ్మకాలు. కన్సైనీ అనే పదం కనబడితే మనం ఏమని రాసుకోవాలని చెప్పాము? కన్సైనీ పేరు. కాబట్టి ఇక్కడ కన్సైనీ పేరు ఏంటిది? టు వెంకట్ అంటే బై వెంకట్ ఖాతా, బై వెంకట్ ఖాతా ఇన్ ద బ్రాకెట్ కన్సైనీ ఖాతా. మరి మొత్తం అమ్మకాలు ఎంత అంటే 100 కేసులు. ఒక్కొక్క కేసు ఎంత కొట్టమిండు? 2,600 చొప్పున అమ్మడం జరిగింది. అంటే 2,60,000 అమ్మకాలు. కాబట్టి 2,60,000ను మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. మరి ఇక్కడ కామారెడ్డి కన్సైన్మెంట్ ఖాతాలో క్రెడిట్ వైపున బై వెంకట్ ఖాతా అని రాయడం జరిగింది కాబట్టి ఇక్కడి క్రెడిట్ ఈ ఖాతాలో ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. అంటే ఇప్పుడు అమౌంట్ ఎంత? 2,60,000. మరి ఈ 2,60,000 మనం ఏ ఖాతా నుంచి తీసుకున్నాము? కామారెడ్డి కన్సైన్మెంట్ ఖాతా. కాబట్టి ఇక్కడ టు కామారెడ్డి కన్సైన్మెంట్ ఖాతా అని రాయడం జరుగుతుంది. ఇది కన్సైనీ చేసిన అమ్మకాలు. ఇక్కడ మనము ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఏ వ్యవహారమైనా 2 చోట్ల తన ప్రభావాన్ని చూపుతుంది. నెక్స్ట్ ముగింపు సరుకు. మరి లెక్కలో ముగింపు సరుకు ఉన్నదా? లేదు. లేకపోయినా మనం ఇక్కడ గుర్తుంచుకుంటున్నాం, రాస్తున్నాం. బై కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా. ముగింపు సరుకు ఉన్నదా? లేదు, 0. కాబట్టి 0 పెట్టేయడం జరిగింది. నెక్స్ట్ బయానా. ఇక్కడ బయానా చూసినట్టయితే
బయానాకు ఏమని రాయడం జరుగుతుంది? నగదు బ్యాంకు వసూలు బిల్లు ఖాతా ఇన్ ద బ్రాకెట్ బయానా. మరి బయానా వెంకట్ నుండి ఏమైనా వచ్చిందా అంటే ఏమీ రాలేదు, కేవలము జీరోలు తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మనకు దాదాపు లెక్క మొత్తం కంప్లీట్ కావడం అనేది జరిగింది. ఇప్పుడు మనము ఖాతాల నిల్వల్ని తేల్చాలి. ఈ విధంగా 4 కాలను ఆముబాను గుర్తుంచుకున్నట్టయితే వెరీ సింపుల్ గా మనము 10 మార్కులు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ 4 కాలను కానీ, ఈ ఆముబాను కానీ, ఈ యారో మార్కులను కానీ మనం లెక్కలో రాయొద్దు. కేవలము మన ఐడెంటిఫికేషన్ కొరకు మాత్రమే మనం ఈ విధంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఖాతాల నిల్వలను చూస్తే కామారెడ్డి కన్సైన్మెంట్ ఖాతా ఇక్కడ 2,60,000 ఆదాయాల వైపు ఉంది. ఈ 2,60,000 నుంచి ఈ మొత్తాలను కూడి తీసివేయాలి. తీసివేస్తే మనకు వచ్చేది ఎంత అంటే 37,700. 37,700 అంటే ఆదాయాలు ఎక్కువ ఉన్నాయి, ఖర్చులు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు లాభం రావడం అనేది జరిగింది. ఈ లాభాన్ని మనం లాభ నష్టాల ఖాతాకు మళ్లించడం జరుగుతుంది. మరి ఇక్కడ నెక్స్ట్ ఖాతా చూసినట్టయితే వెంకట్ ఖాతా. ఇది కన్సైనీ ఖాతా. కన్సైనీ ఖాతా ఎప్పుడు కూడా డెబిట్ నిల్వ చూపడం జరుగుతుంది. డెబిట్ వైపు మొత్తాలు ఎక్కువ ఉంటాయి, క్రెడిట్ వైపు మొత్తాలు తక్కువ ఉంటాయి. కాబట్టి డెబిట్ వైపు మొత్తంలో నుండి క్రెడిట్ వైపు మొత్తాన్ని తీసివేయాలి. ఇప్పుడు ఈ 2 మొత్తాలను కూడి ఈ 2,60,000 నుంచి తీసేస్తే మనకు కన్సైనీ అంటే వెంకట్ నుండి రావాల్సిన మొత్తం 2,42,700. ఈ మొత్తం వచ్చినప్పుడు మనం ఏమని రాస్తాము? బై నగదు బ్యాంక్ ఖాతా. ఇక్కడ కన్సైనీ నుండి రావాల్సిన మొత్తం వచ్చినప్పుడు. నెక్స్ట్ కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా నిల్వను వర్తకపు ఖాతాకు మళ్లించేందుకు ఇక్కడ 2 లక్షలు, నెక్స్ట్ ఇక్కడ 2 లక్షలు, మళ్ళీ 2 లక్షలు. ఈ 2 లక్షలను మనం ఏ ఖాతాకు మళ్లించడం జరుగుతుంది? వర్తకపు ఖాతాకు మళ్లించడం జరుగుతుంది. కాబట్టి వర్తకపు ఖాతా. ఈ విధంగా మనకు లెక్కలో డెలిక్రేడరీ కమిషన్ కానివ్వండి, సాధారణ కమిషన్ కానివ్వండి, అదనపు కమిషన్ కానివ్వండి, ఏ కమిషన్ ఇచ్చినా కూడా మనం ఏం చేయాలి? ముందుగా ఈ వర్కింగ్ నోట్స్ లో ఈ విధంగా రాసుకొని వీటిని కూడుకోవాలి. ఈ శాతాలను అంటే 3 + 2 మొత్తం ఎంత? 5. ఈ అమ్మకాల పైన మనము ఆ శాతం ప్రకారం కూడగా వచ్చిన శాతం ప్రకారం లెక్కించి ఈ విధంగా లెక్కలో డైరెక్ట్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది. లేదా విడివిడిగా అయినా చూపించడానికి అవకాశం ఉంటుంది. కానీ వర్కింగ్ నోట్స్ మనం తయారు చేసుకొని ఈ విధంగా లెక్కను విశ్లేషణ చేసినట్టయితే లెక్క తప్పకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సులభంగా 10 మార్కులు మనకు పరీక్షలో రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రతి విద్యార్థి ఈ 4 కాలను ఆముబా ఆధారంగా లెక్క చేయడానికి, ఇదే లెక్కను మరి ఒకసారి మీరు చేయడానికి ప్రయత్నం గనక చేసినట్టయితే మీకు సులభంగా 10 మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి నెక్స్ట్ క్లాస్ లోపల ముగింపు సరుకు అంటే ఏమిటి, ముగింపు సరుకును ఎందుకు లెక్కించడం జరుగుతుంది, ఏ విధంగా లెక్కించడం జరుగుతుంది, ముగింపు సరుకు అభ్యాసాలు, ముగింపు సరుకును మనం ఏ విధంగా లెక్కలో చూపించడం జరుగుతుంది అనే విషయాన్ని చూడడం అనేది జరుగుతుంది.